తెలంగాణలోని అన్నదాతలకు రైతు భరోసా స్కీమ్ కింద ఎకరానికి 15,000 రూపాయలు ఆ రోజు నుంచే. ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు కొత్త దీపని అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తదుపరి వీడియోలను వీక్షించేందుకు బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లను ఎంచుకోండి. మీకు థ్యాంక్స్. మన తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలలో అంటే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనేది 6 హామీలను ఇచ్చింది కదా. అటువంటి హామీలు లేదా గ్యారెంటీలు అనుకుందాం. ఆ 6 గ్యారెంటీల్లో అత్యంత ముఖ్యమైనదల్లా రైతులకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పి అధికారంలోకి వచ్చింది. అలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు 3 సార్లు రైతు భరోసా నిధులను విడుదల చేసినప్పటికీ, అంటే గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ హయాంలో రైతులకు 6,000 రూపాయలు ఎలా ఇస్తారో ఆ విధంగానే ఇప్పుడు కూడా అదే 6,000 అనేవి ఎకరానికి రైతులకు ముట్ట చెప్పడం అనేది సరైన విషయమేనా? ఇది నిపుణులు అంటున్న విషయము ఒక విధంగా విమర్శ అనవచ్చు. అయితే ప్రభుత్వం మేము ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినట్లుగా హామీని నిలబెట్టుకుంటామని చెబుతూనే వచ్చిన ఇంతవరకు, అంటే ఇంతకు ముందటి 3 దఫాల్లో రైతులకు రైతు భరోసా పథకం కింద కేవలం 6,000 రూపాయల ఎకరానికి ఇచ్చినట్టుగా కాకుండా ప్రస్తుతం అంటే ఈ వర్షాధారిత పంటల సమయంలో ఎకరానికి రైతు భరోసా స్కీమ్ కింద 15,000 రూపాయలను ఏది రైతుల అకౌంట్లోకి విడుదల చేసే సమయాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రి కదా. దసరా కానుకగా సర్పంచ్ ఎన్నికలతో సంబంధం లేకుండానే రైతుల ఖాతాల్లోకి ఎకరానికి 15,000 రూపాయలు అనేవి, అంటే మేము ఇచ్చిన హామీ ప్రకారం హామీని నిలబెట్టుకునేందుకు వారి అకౌంట్లలోకి వేస్తామని దాదాపుగా ఇంతకుముందు రైతు భరోసాను 2 ఎకరాలు ఉన్న రైతులకు 3 ఎకరాలు ఉన్న రైతులకు ఇచ్చాము కదా. అలా కాకుండా ఈసారి ఒకేసారి 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు ఖచ్చితంగా వారి అకౌంట్లోకి, అంటే 5 ఎకరాలు ఉన్న రైతుకు 75,000 రూపాయలు అనేది ఒక దఫాలు రైతు భరోసా కింద ఇస్తామని ఆయన చెప్పడం చేశారు. కాబట్టి దసరా కనుక అంటే మరో 1 నెల ఉందని అర్థం. కాబట్టి ఈ సమయంలోగా ఎప్పుడైనా సరే రైతుల అకౌంట్లోకి డబ్బులు పడాయని దీనికంటే ముందుగా వారి సెల్ ఫోన్లలో టకీమని మెసేజ్లు వస్తూనే ఉంటాయి. చూసుకోండి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దీని గురించి చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, మేము ఇప్పటి వరకు రైతు భరోసా నిధులను పెంచకపోవడం అనేది వాస్తవమే, కానీ బడ్జెట్ కొరత వలన ఇదంతా జరిగిందని మేము చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఈసారి అలా జరగదు. ఈ దసరా కానుకగా సెప్టెంబర్లోనే రైతుల ఖాతాల్లోకి అందరూ కూడా, అంటే 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు ఒకే దఫాలు, అంటే విడతలుగా జిల్లాల వారీగా కాకుండా రైతులందరికీ ఒకేసారిగా 5 ఎకరాలు ఉన్న రైతులకు 75,000 రూపాయలుగాను, 4 ఎకరాలు ఉన్న రైతులకు 60,000గా, అలాగే 3 ఎకరాలు ఉన్న రైతులకు 45,000గా, 2 ఎకరాలు ఉన్న రైతులకు 30,000గా, 1 ఎకరం కానీ అంతలోపు ఉన్న రైతులకు 15,000 రూపాయలు అనేది రైతు భరోసా కింద జమ చేస్తామని ఆయన చెప్పడం చేశారు. రైతులకు అనేక కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతున్నామని, దీనితో పాటు పాడి రైతులకు, అంటే కౌలు రైతులకు సంవత్సరానికి 12,000 ఇచ్చే పథకాన్ని కూడా మేము పైలట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టామని, మొత్తంగా భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని, అలాగే ఇంకా అనేక రకాల రైతులు, ఇంకా చిన్నపాటి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఆర్థిక సాయంగా అనేక కొత్త పథకాల ద్వారా అందజేస్తామని ఆయన చెప్పడం చేశారు. ఇదంతా మాటల్లో చూస్తే ఇందులో అంత స్పష్టత ఏముందనేది కొంతమందికి అర్థం కాదు కదా. ఎందుకంటే ఆయన ఇలా మాట్లాడడానికి ముందే దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తన మంత్రివర్గ సమావేశంలో
రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా కింద 15,000కు పెంచాలని, అది కూడా ఈ వర్షాధారిత పంటల సమయంలోనే చేయాలని ఆయన కంకణం కట్టుకొని ఆ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు మా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. అలా మీడియాతో చెప్పడంతో ఖచ్చితంగా ఈ వర్షాధారిత పంటల సమయంలో రైతు భరోసా పెంపు ఉంటుందని అందరికీ అర్థమైంది. కానీ డేట్ ఎప్పుడు అనేది అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ దసరా కానుక దానికంటే ముందుగానే రైతుల అకౌంట్లోకి రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు అనేది మేము జమ చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ సమయంలో అంటే ఏది వచ్చే నెల అయిన సెప్టెంబర్లో రైతుల యొక్క ఫోన్లలో మెసేజ్ల్లో టకీ అని సౌండ్లు వస్తూనే ఉంటాయి, చూసుకోండి. ఇది ఇలా ఉంటుంది అనుకుంటే ఇక మరోవైపు ఈ ఆగస్టులోనే రైతు భరోసా నిధులు అనేది ఎప్పటిలాగానే యథాతథంగా 6,000 రూపాయలు లేదా ఎకరానికి 7,500 అనేది రైతుల అకౌంట్లోకి జమ అవుతా అనే వార్తలు వచ్చాయి. ఎందుకంటే ఇది అధికార వర్గాల నుండి ఉన్న సమాచారం. కానీ ఇప్పుడు ఇది వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మరో 4-5 రోజుల్లో ఈ నెల ముగిసిపోతుంది కదా, అలాగే దసరా వస్తోంది, ఇంకా సర్పంచ్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అంటే ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న రైతులు అందరూ అసంతృప్తితోనే ఉన్నారు, ఎవరికి సంతృప్తి లేదు. ఇటువంటి తరుణంలోనే దసరా కానుక దసరాకు ముందు అంటే ఏది సద్దుల బతుకమ్మ ఆడడానికి ముందు అలాగే గౌరవం ఆడతారు ఏది ఇలాంటి సమయాల్లో రైతుల మెసేజ్లకు టకీ మోసేలా వారి అకౌంట్లోకి అంటే ధరణి పోర్టల్లోనూ అలాగే రైతు భరోసా కింద అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ అయ్యే డబ్బుల కోసం వారి మెసేజ్ టకీమని సౌండ్ చేస్తూనే ఉంటారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. కాబట్టి ఇలా టకీ అని మోగానే నిజంగానే రైతులకు దసరా కానుకగా ఈ టకీ అనే శబ్దాలు నూతన ఉత్సాహాన్ని తీసుకువస్తాయని నేను నమ్ముతున్నాను. ఇక ఈ సమాచారాన్ని మీరు తెలుసుకున్నారు కదా, ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీకు థ్యాంక్స్.